ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. మెడికవర్ హాస్పిటల్లో రోబోటిక్ సర్జన్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మన్నెం మనోజ్ కుమార్ సార్ ఉన్నారనమాట. ఈ డాక్టర్ ఏం చెప్తున్నారంటే, ఈ మధ్య కాలంలో ఆపరేషన్స్కి చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయి, బట్ రోబోటిక్ సర్జరీ అనేది చాలా స్పెషల్ అండ్ బెనిఫిషియల్ అంటున్నారు. అదేలా బెనిఫిషియల్, ఈ ట్రీట్మెంట్లో ఏ ఇష్యూస్ని కవర్ చేయొచ్చు, ఇవన్నీ ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్కారం అమ్మ. సార్, ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఈ మధ్య బాగా వినిపిస్తుంది. అందరికీ వచ్చే క్వశ్చన్ కామన్గా తెలిసింది, ఏంటి మా చిట్టి రోబో ఏమన్నా ఆపరేషన్ చేస్తుందా అని అడుగుతున్నారు. ఈ రోబోటిక్ సర్జరీలో ఎటువంటి ట్రీట్మెంట్స్కి ట్రీట్ చేయగలుగుతారు? రోబోటిక్ సర్జరీ గురించి మాట్లాడుకుంటే మనం జనరల్ మిస్కన్సెప్షన్ ఏంటంటే పబ్లిక్లో రోబోటిక్ సర్జరీ అంటే రోబో వచ్చి ఆపరేట్ చేస్తుంది, సర్జరీ పని ఏమి ఉండదు అనుకుంటారు. కానీ అలా కాదు. సో మేము ఇప్పుడు ల్యాప్రోస్కోపీ అయితే మనం ల్యాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్తో చేస్తాము. దాంట్లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్ రోబో ఇన్స్ట్రుమెంటేషన్. దీంట్లో మనం చూసుకుంటే రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి, సర్జన్ కన్సోల్ ఉంటుంది. సర్జన్ కన్సోల్ దగ్గర కూర్చొని వి ఆపరేట్ ద రోబోటిక్ ఆర్మ్స్. సార్, అంటే ఈ పర్టికులర్ థింగ్స్ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాము, సింపుల్గా చెప్పాలంటే మనం ఆపరేషన్స్లో. దీనివల్ల బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అంటారు సార్? ఇన్ జనరల్ రెగ్యులర్ ఆపరేషన్ ఉంటుంది, సర్జరీస్ చేస్తారు, దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది? ఇప్పుడు కన్వెన్షన్ ల్యాప్రోస్కోపీలో చూస్తే అమ్మా మనకి దాంట్లో కూడా హోల్స్ చిన్నవే, మనకి రోబోటిక్ సర్జరీ కూడా చిన్న ఇన్సిషన్సే ఉంటాయి. కానీ స్పెసిఫిక్ అడ్వాంటేజ్ ఏంటంటే రోబోటిక్ సర్జరీలో 3D విజన్ ఉంటుంది. సో మనకి ల్యాప్రోస్కోపీలో దెర్ ఈస్ ఓన్లీ 2D విజన్. సో డెప్త్ పర్సెప్షన్ ఉండదు. అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీలో పేషెంట్ పక్కన నిలబడుకొని వి యూజ్ హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ టు ఆపరేట్, వేర్ ఇన్ రోబోటిక్ సర్జరీ రోబోటిక్ ఆర్మ్స్ చేస్తాయి. అంటే దీంట్లో స్పెసిఫిక్ అడ్వాంటేజ్ ఏంటంటే రోబోటిక్ ఆర్మ్స్ లో రిస్ట్ మూవ్మెంట్ ఉంటుంది. మన హ్యూమన్ హ్యాండ్ ఎలా తిరుగుతుంది, రోబోటిక్ ఆర్మ్స్ హ్యాండ్స్ కూడా అలానే తిరుగుతాయి. అదే లాప్రోస్కోపిక్ సర్జరీలో అది పాసిబుల్ కాదు. సో డెలికేట్ ఇంట్రికేట్ మూమెంట్స్ చాలా ఫైన్ గా పర్ఫెక్ట్ గా రోబోటిక్ సర్జరీలో చేయొచ్చు. ఎస్పెషల్లీ నారో స్పేసెస్ ఉంటాయి మనకి బాడీలో, లైక్ పెల్విస్ కానీ, పెల్విస్ అంటే గైనకలాజికల్ సర్జరీస్, రెక్టల్ క్యాన్సర్ సర్జరీస్ లో కానీ, లేకపోతే కాంప్లెక్స్ హెర్నియాస్ ఉంటాయి, కొంతమంది పెద్ద పెద్ద హెర్నియాలు వస్తుంటాయి, వాటిని డిసెక్ట్ చేసి ఆ డిఫెక్ట్స్ క్లోజ్ చేయడంలో కానీ దిస్ హ్యాస్ గాట్ ఎ హ్యూజ్ అడ్వాంటేజ్ కంపేర్డ్ టు కన్వెన్షనల్ లాప్రోస్కోపీ. సో అంటే సింపుల్గా చాలా మైనర్ థింగ్స్ ఉంటాయి, కొన్నిసార్లు డాక్టరే వర్రీ అయ్యే పర్టికులర్ కండిషన్స్లో మీరు మీ మానిటరింగ్ కండిషన్స్లోనే ఆ రోబోటిక్ సర్జరీస్, ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఆపరేషన్స్ చేస్తాయి అంటారా సార్? అసలు రోబోకి ఇండిపెండెంట్ గా వర్క్ చేసే కెపాసిటీ లేదు. ఇట్స్ జస్ట్ లైక్ దే ఆర్ రోబోటిక్ ఆర్మ్స్ వేర్ వి కంట్రోల్ దెమ్ త్రూ ఏ కన్సోల్. సో సెపరేట్ గా రోబో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి అవే చేసేస్తాయి సర్జరీస్, అట్లాంటి మిస్కన్సెప్షన్ అయితే కాదు. సరే, ఈ రోబోటిక్ సర్జరీస్లో ఏ ఆపరేషన్స్ చేయొచ్చు అంటారు? అంటే ఎటువంటి డిసీజెస్ని క్యూర్ చేయడానికి ఆపరేషన్స్ చేయొచ్చు? రోబోటిక్ అంటే ఎనీథింగ్ విచ్ కెన్ బి డన్ ఇన్ లాప్రోస్కోపీ కెన్ బి డన్ ఇన్ రోబోటిక్ అండ్ ఇన్ ఏ మచ్ బెటర్ వే. ఎందుకంటే అది కూడా చెప్తాను, ఎందుకంటే మనకి దీంట్లో విజన్ 10x మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ విజువలైజేషన్ చాలా బాగుంటుంది. సో మనం కట్ చేసే టిష్యూస్ కానీ, సరౌండింగ్ టిష్యూ ఇంజరీ కానీ, ఇది చాలా ఫైన్ అండ్ ప్రెసైజ్ గా ఉంటుంది. ఇంకోటి యాజ్ ఐ టోల్డ్ యూ 3D విజన్ ఉంటుంది కాబట్టి డెప్త్ పర్సెప్షన్ ఉంటుంది. అండ్ బికాస్ ఆఫ్ రోబోటిక్ ఆర్మ్ మూవ్మెంట్ నారో స్పేసెస్ లో మ్యానిపులేషన్ కానీ, సూచరింగ్ కానీ చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అండ్ ఏ సర్జరీస్ దీంట్లో చేయొచ్చు అని క్వశ్చన్కి వస్తే, మా బ్రాంచ్ కి సంబంధించి పర్టికులర్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ సర్జరీ చూసుకుంటే మనము ఈసోఫేగస్ అంటే అన్నవాహిక నుంచి రెక్టమ్ అంటే మోషన్ బై ఏరియా వరకు అన్ని సర్జరీస్ రోబోటిక్ లో చేయొచ్చు. దట్ ఇంక్లూడ్స్ ఈసోఫేజియల్ క్యాన్సర్ సర్జరీ, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ సర్జరీ, లివర్ సర్జరీ, ప్యాంక్రియాస్ సర్జరీ, అండ్ కోలోరెక్టల్ క్యాన్సర్ సర్జరీ, అండ్ స్మాల్ బౌల్ సర్జరీ, ఇంకా కాంప్లెక్స్ హెర్నియాస్. సూపర్ సార్. అంటే టెక్నాలజీని ఇట్లా వాడితే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయా అని అనిపిస్తుంది. ఈ పర్టికులర్ రోబోటిక్ సర్జరీస్లో ఏమన్నా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయా సార్? ఐ మీన్ సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ అయినాయి, ఈ కండిషన్స్లో ఉన్నప్పుడు ఈజీ అయ్యింది అనడానికి? అంటే సక్సెస్ఫుల్ రీసెంట్గా చేసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పేషెంట్కి షీ అండర్వెంట్ సర్జరీ ఫర్ 5 times సర్జరీ చేశారు. ఎందుకంటే ముందు 3 సర్జరీలు ఇంకా వేరే కారణం కానీ
ఓకే. దానివల్ల ఆమెకు హెర్నియా వచ్చింది. ఓ. హెర్నియా 2 సార్లు ఆపరేట్ చేశారు. 2 సార్లు ఓపెన్ సర్జరీ చేశారు, మెష్ చేశారు, మళ్ళీ వచ్చింది. అయ్యో. సో ఎస్పెషల్ ఇలాంటి కేసు లాప్రోస్కోపీలో చేయడం అనేది చాలా రిస్కీ. అవును. మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ లాప్రోస్కోపీ విధానం ద్వారా చేయడం రిస్కీ. సో రోబోటిక్ అయితే డెఫినెట్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో అలాంటి కేసులో 12x6 సెంటీమీటర్స్ డిఫెక్ట్ ఉంది పేషెంట్కి. సో రోబోటిక్లో కంప్లీట్గా అది రిడ్యూస్ చేసి మనము కాంపోనెంట్ సెపరేషన్ టెక్నిక్ అనే విధానం ద్వారా ఓకే. ఆ డిఫెక్ట్ అంతా రిడ్యూస్ చేసి బాగా క్లోజ్ చేసి మెష్ పెట్టడం జరిగింది. ఓకే. ఇది మనకి కనుక ఈ కేసులో రోబో లేకపోయి ఉంటే అది ఓపెన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే లాప్రోస్కోపీలో ఇంత కాంప్లికేటెడ్ సర్జరీ చేయడం కొంచెం కష్టం. అంటే అది ఓపెన్ గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఓపెన్ సర్జరీ అయ్యే ఛాన్సెస్ ఉండేవి ఎక్కువ. సో రోబోటిక్ లో ఆ ఓపెన్ కన్వర్షన్ ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి, ఎస్పెషల్లీ ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ లో. ఓకే, సూపర్. అంటే రోబోటిక్ అంటే రోబో అనే పేరు వినంగానే భయపడే పని లేదంటారు. లేదు లేదు సార్, ఇందులో మేబీ ఏమన్నా డిసడ్వాంటేజ్ అంటే నార్మల్ రెగ్యులర్ సర్జరీస్కి ఈ రోబోటిక్ సర్జరీకి ఏమన్నా డిఫరెన్స్ వల్ల దాంట్లో ప్లస్ మైనస్ ఉండేవి మనకు తెలుస్తాయి. దీంట్లో ఉండే డిసడ్వాంటేజెస్ ఏమన్నా ఉన్నాయంటారా? అండ్ బెనిఫిట్స్ ఏమంటాయి? సో డిసడ్వాంటేజెస్ మనం తీసుకుంటే ఓన్లీ ఒక డిసడ్వాంటేజ్ కాస్ట్. అంటే కన్వెన్షనల్ లాప్రోస్కోపిక్ సర్జరీ కంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. అది తప్పితే ఇంకే డిసడ్వాంటేజెస్ లేదు రోబోటిక్ సర్జరీ. ఇంకొక చిన్న డౌట్ సార్, ఫైనల్గా ఈ పర్టికులర్ రోబోటిక్ సర్జరీ చేసుకున్నప్పుడు ఇది మనకు కొంచెం క్విక్గా కూడా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా మనకి, కంపారిటివ్లీ రెగ్యులర్ సర్జరీస్తో పోలిస్తే. సో క్యూరింగ్ కూడా చాలా తొందరగా అయ్యే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే దీనికి కూడా టైం టేకింగ్ ప్రాసెస్ అనుకోవాలి? అంటే ఎనీ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ, ద ఐడియా ఆఫ్ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ ఏంటంటే వాళ్ళకి చిన్న ఇన్సిషన్స్ ఉంటాయి, పెయిన్ తక్కువ ఉంటుంది, రికవరీ టైం చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. వాళ్ళ వర్క్ తొందరగా వాళ్ళ వర్క్ కి మళ్ళీ త్వరగా వెళ్ళిపోవాలి. ఇదే ఐడియా ఏ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అయినా, లాప్రోస్కోపీ అయినా, రోబోటిక్ అయినా. బట్ రోబోటిక్ లో ఆ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అనేది, రికవరీ అనేది లాప్రోస్కోపీతో కంపేర్ చేస్తే ఇంకా తక్కువ. ఓకే. ఓకే. సో డెఫినెట్లీ ఇట్ స్కోర్స్ ఓవర్ లాప్రోస్కోపీ. ఓకే, సూపర్. సో ఒక టెక్నాలజీని కరెక్ట్ వేలో ప్రాపర్గా యూజ్ చేస్తే ఎంతమంది లైఫ్ని ఎంత బెటర్గా చేయొచ్చు అనేది మనకి ఇదే ఎగ్జాంపుల్ అనమాట. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ స్టోరీస్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.